ఈ 5 సంవత్సరాల్లో ఈ నమ్మనమడుగు యొక్క ఆస్తి మినిమం 4-5 రేట్లు పెరగాల్సిన బాధ్యత ఉంది. వ్యాపారాలు పెరగాల, ఒక మెడికల్ కాలేజీ, ఫార్మా కాలేజీ, బీటెక్ కాలేజీ గవర్నమెంట్ రీత్యా వచ్చే బాధ్యత సిన్సియర్గా సీరియస్గా నేను వాళ్ళ మాదిరి దొంగ మాటలు చెప్పకుండా పనిచేసే గుణం తెలియదు. మీరు చెప్పాలి, అనుభవంతో చెప్తానా, అభిమానంతో చెప్తానా, ప్లస్ సీనియారిటీతో అపార అనుభవంతో కూడా చెప్తున్నా. ఈ యొక్క విశేషంగా చెప్తున్నా, వాళ్ళకు విషయం పెట్టుకొని ఉన్నారు. విషయానికి మధ్య పోటీ, ధర్మానికి అధర్మానికి మధ్య పోటీ, మంచికి చెడుకు మధ్య పోటీ, భూపేసుకు అవినాశకు మధ్య పోటీ, ఆదినారాయణ రెడ్డికి దొంగ సుధీర్కి మధ్య పోటీ. నేను దొంగ సుధీర్ అనే దానికి ఏం చెప్తున్నా అంటే, కరెక్ట్గా మా వాని కొడుకు పేరు కూడా సుధీరే. అది కాబట్టి నేను ఆ పేరు చెప్తున్నా. వాని ఎక్కువ మాట్లాడి వాని చెప్తే మా వాడికి అవుతాయి. కాబట్టి నేను దొంగ సుధీరు, దేవుడి సుధీర్ అని పెట్టుకునే. ఆయన దొంగ సుధీరు, ఈయన దేవుడి సుధీరు. కాబట్టి ఆ దొంగ సుధీరుకు నాకు మధ్య పోటీ. అసలు ఎట్లా చదివి తెచ్చాడో, అసలు ఏది ఇవ్వని తిట్టడమేట. తాగే నీళ్ళను ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ను అనలేక పిచ్చేది, ఒరే నీళ్ళు రారా అనేది, ఒరే కరెంట్ వాళ్ళు రారా అనేది. ఏంది నీ భాష? వాళ్ళ ఒక డిపార్ట్మెంట్, నీకు వాళ్ళు ఉన్నతమైన చదువు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగస్తులను, రైతులను, చేనేతలను, భవన కార్మికులను, కాంట్రాక్టర్లను, రియల్ ఎస్టేట్ వాళ్ళను, మత్స్య కార్మికులను అందరినీ గోయింది అనిపించాను లేదా జగన్ రెడ్డి? వీళ్ళు లోకల్ లీడర్లు. నేను గతంలో ఇదొకటి మీరు నోట్ చేసుకొని రాయనమ్మా. ఆయన జగన్ రెడ్డి యొక్క మార్కెట్ సూపర్ మార్కెట్. అంగడిలో అన్నీ అయ్యే, అన్నీ మోసాలే. నెక్స్ట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మధ్య మార్కెట్లు. 3 చిల్లలు ఉన్నారు కింద, కార్పొరేటర్లు, కౌన్సిల్ చైర్మన్లు అందరూ చిల్లర మార్కెట్. 3 మార్కెట్లు పెట్టుకున్నారు. ఇది ఇటువంటి మార్కెట్లు పోవాలంటే మీరందరూ ఏం చేయాలా? తిరగాలా లేదా? మీరొకరు మేము వేస్తామంటే కుదరదు. మీకు అందరూ ఒకరికొకరు అభిమానంగా కమిటీలు వేసుకోండి. మీ సర్పంచ్ ఎలక్షన్ అనుకోండి, ఆదినాటి మీరే అనుకోండి, భూపేశ్ రెడ్డి మీరే అనుకోండి, మీ ఓట్లు అనుకోండి, తిరగండి, గ్రూపులు కాండి. మా తోడ్పాటు మేము వస్తాం ఫీల్డ్లోకి, మా టీములు వస్తారు, మీరు ఉంటారు. అందరం కలిసి పోరాడితే సూపర్ డూపర్ ఎలక్షన్ జరుగుతాయి. భూపేశుకు నాకంటే ఎక్కువ ఓట్లు రావాలని హృదయపూర్వకంగా